హాయ్ ఫ్రెండ్ నమస్తే. 'రాజాసాబ్' సినిమా ఈ సంక్రాంతికి విడుదలైంది. సంక్రాంతికి అన్ని సినిమాల్లోకి వెనుకబడింది. నిర్మాతకి పెద్ద నష్టం కల్పించింది. మళ్ళీ 'రాజాసాబ్' సినిమా గురించి మాట్లాడుతున్నాడేంటోనని మీరు అనుకుంటున్నారా? మారుతికి ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి ఇప్పటిలోగా అంటే ఇంత వేగంగా అయితే ట్రోలింగ్ వదిలేలా లేదు. ఎందుకంటే ఆయన అతి ఉత్సాహంతో ఆడియో ఫంక్షన్‌లో అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒక మాట చెప్పారు. అదేంటే మీ అందరికీ తెలిసిందే. ఈ సినిమా హిట్ అవ్వకపోతే నా కొల్లాపూర్‌లో నా అడ్రెస్ ఉంటదని ప్రత్యేకంగా అడ్రెస్ చెప్పాడు. ఇప్పుడు ఆ అడ్రస్‌కైతే ఏం పంపిస్తున్నారో తెలుసా? ప్రభాస్ ఫ్యాన్స్ చీరలు, గాజులు రకరకాలుగా వాళ్ళకిష్టం వచ్చినవన్నీ పంపిస్తున్నారు. అది చూసి మారుతికి పెద్ద తలనొప్పిగా మారింది. అక్కడ ఆ కొండాపూర్‌లో విల్లా 17 ఏదో సెక్యూరిటీ గార్డ్‌కైతే వందలాది ఆర్డర్స్ వస్తున్నాయి. మారుతి అయితే ప్రత్యేకంగా చెప్పారు. నా పైన ఏదైనా ఆర్డర్ వస్తే అది మీరు దయచేసి తీసుకోకండని సెక్యూరిటీ గార్డ్‌కైతే ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇదంతా చూసిన తరువాత అతనిపై ఇలా ఆర్డర్‌లు ఆగాలంటే అది ఒకటే మార్గం ఉంది. అదేంటంటే ప్రభాస్ అన్న స్పందించాలి. స్పందించిన వరకు ప్రభాస్ అభిమానులు అతన్ని టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎంతో ఆకాశానమంత హైప్ లేపారు. మళ్ళీ భూమికి అలా చేర్చేలా చేసాడు. అదంతా ఈ మూవీ టీమ్ పెద్ద మిస్టేక్ అని చెప్పాలి. ఒకే పార్ట్‌లో మొత్తం తేల్చేసి ఆ పెద్ద ప్రభాస్ సీన్స్ కూడా అందులో యాడ్ చేసి ఉంటే సీన్ మరోలా ఉండేది. వాళ్ళు అతి ఉత్సాహము, డబ్బులు కక్కుర్తిపడి మళ్ళీ సంక్రాంతి వారం రోజుల తర్వాత మళ్ళీ పెద్ద ప్రభాస్ సీన్‌లు యాడ్ చేసి ఇవన్నీ డబ్బులు కొల్లగొడదామనుకుని గజిబిజి చేసేసారు సినిమాని. సంకనాకించేశారు. ఇప్పుడు మారుతికి పెద్ద తలనొప్పిగా మారింది. మరి ఇదంతా చూసిన తర్వాత ప్రభాస్ అన్న ఏమైనా స్పందిస్తాడా? స్పందించాలి. స్పందించకపోతే మారుతిని అతని అడ్రస్‌కెలాగే టార్గెట్ చేస్తారు. అతనితో పాటు ఇంకొకరికి కూడా సోషల్ మీడియాలో అయితే విమర్శలు చేస్తున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు. అతనే నిర్మాత ఎస్‌కేఎన్. అతను కూడా పండగ 'రాజాసాబ్' పండగ ఈ సంక్రాంతికి 'ప్రభాస్' పండగ అనుకుని లేనిపోని హైప్ అయితే క్రియేట్ చేశాడు. అతను కూడా సినిమా విడుదలైన తర్వాత దండగ 'రాజాసాబ్' దండగ, ఎస్‌కేఎన్ దండగ అని తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన కూడా కోర్టుకి ఆశ్రమించాడు. నా పైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ విమర్శలనైతే ఆపాలని లాయర్‌ని కలవడం జరిగింది. మరి ఇదంతా చూసిన తర్వాత మరి ప్రభాస్ అన్న ఈట్లికి బ్రేక్ వేస్తాడో లేదో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.